శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను కథాసరిత్ సాగరం కథ 5వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంతవరకు జరిగిన కథలో కాణభూతికి గుణాఢ్యుడు శాతవాహనుని జన్మక్రమము, అతను రాజైన విధానము చెప్పాడు. శాతవాహనునికి పట్టాభిషేకం చేసి తపస్సు కోసం దీపకర్ణి వనానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి శాతవాహనుడు రాజ్యం చేస్తున్నాడు. కాణభూతికి గుణాఢ్యుడు ఈ అవాంతర కథ చెప్పి తరువాత వృత్తాంతం ప్రారంభించాడు. రాణి శాతవాహనుని ఆదరించుట. తరువాత కొంతకాలానికి శాతవాహనుడు వసంతకాలంలో ఆ దేవీకృతో జనానికి వెళ్ళి రాణివాసంతో చాలాసేపు వనవిహారం చేసి జలక్రీడార్థం పద్మసరోవరంలో ప్రవేశించాడు. స్త్రీలు అతని మీద వినోదంగా నీళ్లు చల్లుతున్నారు. రాణి జలక్రీడలో అలిసిపోయి రాజు తన మీద నీళ్లు చల్లుతూ ఉంటే తట్టుకోలేక దేవ మోదకైర్మాం పరితాడయ అని సంస్కృతంలో అంది. రాజు వెంటనే చాలా మోదకాలు అంటే తీపి కుడుములు తెప్పించాడు. రాణి నవ్వుతూ, దేవా, నీటిలో మోదకాలెందుకు? మా ఉదకై పరితాడయ అంటే నీళ్లతో కొట్టవద్దు, గట్టిగా చల్లవద్దు అని వేడుకున్నాను. మా శబ్ద ఉదక శబ్దాలకు సంధి మీకు తెలియలేదు, సందర్భం కూడా మీరు గ్రహించలేదు అన్నది. వ్యాకరణం చదువుకున్న ఆ రాణి మాటలకు పరివార జనమంతా నవ్వారు. రాజు చాలా సిగ్గుపడి వెంటనే జలక్రీడ ఆపి నిరుత్సాహంతో బయలుదేరి రాజధానికి వెళ్ళాడు. చింతాక్రాంతుడై భోజనం మానేసి ఎవరేమి అడిగినా సమాధానం చెప్పక పానపు మీద పరుండి నాకు సంస్కృత పాండిత్యమో చావో ఏదో ఒకటి శరణమని తలపోస్తూ బాధపడుతున్నాడు. ఆకస్మికంగా రాజుకు కలిగిన ఈ అవస్థ చూసి పరివారం ఏమీ తోచక దిగులుపడి ఊరుకున్నది. సర్వవర్మ శాతవాహనుని సంస్కృత విద్వాంసుని చేయుట. నాకు సర్వవర్మకు ఆ వార్త తెలిసింది. ఆ రోజు గడిచింది. రాజుకు ఆరోగ్యం కలగలేదని విని రాజహంసుడనే రాజభటుని పిలిచి ప్రభువు స్థితి ఎలా ఉన్నదని అడిగాను. వాడు దేవరవారికి ఎన్నడూ ఇంతటి మనోవ్యధ కలగలేదు. విష్ణుశక్తి కూతురు చదువుకున్న దానననే గర్వంతో ప్రభువు వారిని ఏవో మాటలన్నదని తక్కిన రాణులు సెలవిచ్చారు అని వాడు విన్నవించాడు. సంశయం కలిగి సర్వవర్మతో, రాజుకు వ్యాధి అయితే వైద్యుల్ని పిలిపించేవారు, మనోవ్యాధికి కారణం కనపడదు, శత్రువులు లేరు, ప్రజలు అనురక్తులు, ఏ లోపమూ కనపడదు, ఈయనకి ఇంత మనోవ్యధ ఎందుకు కలిగిందో అన్నాను. బుద్ధిమంతుడైన సర్వవర్మ ఇలా అన్నాడు. తెలిసింది. తనకు సంస్కృతం రానందుకు రాజు విచారపడుతున్నట్లు తోస్తోంది. తాను పండితుడు కావలెనని తరచుగా అంటూ ఉండేవాడు. రాణి అన్న మాటలకు తన విద్యాలోపం గ్రహించుకుని ప్రభువు మంచం పట్టినాడు. ఇలా ఒకరితో ఒకరం కూడా బలుక్కుని ఆ రాత్రి గడిపి మర్నాడు ఉదయం రాచనగరుకు వెళ్ళాము. ఎవరూ లోపలికి వెళ్ళటానికి వీలు లేదని రాజాజ్ఞ అని తెలిపినా ఉపాయం చేసి లోపలికి వెళ్ళాం. నేను రాజు దగ్గరకు పోయి కూర్చుని, దేవా, ఎందుకు ఇలా వృధాగా బాధపడతారు అని అడిగాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. తర్వాత సర్వవర్మ ఇలా అన్నాడు. మీకు పాండిత్యం కావాలనని తరచూ అంటూ ఉండేవారు. రాత్రి నాకు స్వప్నం వచ్చింది. ఆకాశం నుంచి కమలం రాలింది. దివ్యబాలుడు ఒకడు దానిని వికసింపచేశాడు. ఆ కమలంలో నుంచి ధాతవస్త్రధారిణి అయిన దివ్యస్త్రీ పైకి వచ్చి మీ నోటిలో ప్రవేశించింది. నాకు వెంటనే మెలకువ వచ్చింది. ఆమె సరస్వతీదేవి అని నా విశ్వాసం. శాతవాహనుడు మౌనం విడిచి సాభిప్రాయంగా నాతో, ఆర్య, శ్రద్ధతో విద్యాభ్యాసం చేయిస్తే ఎంతకాలంలో పురుషునికి పాండిత్యం కలుగుతుంది? విద్యలేని నా సంపద వలన ఏమీ శోభలేదు అన్నాడు. సమస్త విద్యలకు మూలమైన వ్యాకరణ శాస్త్రం 12 సంవత్సరాలలో పట్టుబడుతుంది. నేను మీకు 6 సంవత్సరాలలో బోధించగలను అన్నాను నేను. అందుకు సర్వవర్మ, సుఖపరుడైన ప్రభువుకు 6 సంవత్సరాలు విద్యాభ్యాస క్లేశము దుస్సహం. దేవా, నేను మిమ్మలను 6 మాసాలలో పండితుణ్ణి చేస్తాను అన్నాడు. వీలు చాలు లేని ఈ మాటలకు నాకు కోపం వచ్చి, రాజుగారికి నీవు 6 మాసాలలో పాండిత్యం సమకూర్చితే నేను లోక వ్యవహారంలో ఉన్న సంస్కృతం, ప్రాకృతం, దేశభాష ఈ మూడింటిని విసర్జిస్తాను అని శపథం చేశాను. నా మాట నిర్వహించలేకపోతే నీ పాదరక్షలు 12 ఏళ్ల కాలం శిరస్సు మీద పెట్టుకుని మోస్తాను అని సర్వవర్మ ప్రతిజ్ఞ చేశాడు. మా ప్రతిజ్ఞల వల్ల తన కోరిక నెరవేరుతుందని రాజు భావించాడు. తాను చేసిన విషమ ప్రతిజ్ఞ తలుచుకుని సర్వవర్మ దిగులుపడి భార్యతో చెప్పుకున్నాడు. ఆమె కూడా చాలా విచారపడి, నాథ, ఈ అవస్థలో మనకు కుమారస్వామి కన్నా వేరే దిక్కులేదు అన్నది. సర్వవర్మ కృతనిశ్చయుడై నిరాహారుడై
ఆ రాత్రి 4వ జామున కుమారక్షేత్రానికి ప్రయాణమయ్యాడు. ఆ సంగతి తెలిసి తెల్లవారగానే నేను ప్రభువు సన్నిధికి వెళ్ళి చెప్పాను. రాజు ఆలకించి ఫలితం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. నిరంతరం ప్రభువు మేలు కోరే సింహగుప్తుడు అనే రాజపుత్రుడు వచ్చి, దేవర విచారగ్రస్తులై ఉండటం చేత నాకు చాలా దుఃఖం కలిగి నగరం వెలుపలి చండికాదేవి ఆలయానికి వెళ్ళి తమ శ్రేయస్సు కోసం నన్ను అమ్మవారికి బలి ఇచ్చుకోవటానికి శిరస్సు ఖండించుకోబోయాను. అంతలో ఆకాశవాణి, వత్స, త్వరపడి సాహసించకు, నీ ప్రభువు కోరిక త్వరలోనే సిద్ధిస్తుంది అని అనుగ్రహించింది. నేను ఈ విషయం తమకు విన్నవించటానికి వచ్చాను అని నివేదించి సెలవు తీసుకుని 2 చారులను సర్వవర్మ వెంట పంపాడు. సర్వవర్మ మౌనవ్రతం పూని వాయుభక్షణం చేస్తూ కుమారక్షేత్రం చేరి ఘోర తపస్సు చేసి స్వామిని సంప్రీతిని చేసినాడు. కుమారస్వామి కోరిన వరములు అతనికిచ్చాడు. సర్వవర్మ ప్రయత్నం సఫలమైనందుకు గమనించి సింహగుప్తుని చారులు వచ్చి రాజుకు విన్నవించారు. ప్రభువుకు ఆనందం, నాకు విచారం కలిగాయి. తర్వాత సర్వవర్మ స్వామి వరప్రభావం చేత రాజును విద్యావంతుణ్ణి చేశాడు. ఈశ్వరానుగ్రహం ఉంటే ఏం పని కాదు. రాజుకు విద్యాలాభం కలిగినందుకు ప్రజలు ఉత్సవాలు చేశారు. ప్రతి ఇంటి మీద జెండాలు ఎత్తారు. శాతవాహనుడు సర్వవర్మను గురువుగా పేర్కొని నమస్కరించి రాజోచితములైన మణికనక వస్తువాహనాదులు సమర్పించి నర్మదా తీరాన ఉన్న భరుకచ్చ ప్రదేశానికి ప్రభువును చేశాడు. సింహగుప్తుని మహా ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు. విద్యా ప్రోత్సాహ కారకురాలైన విష్ణుశక్తి కుమార్తెను పట్టపురాణిగా చేశాడు. నేను మౌనం అవలంబించి రాజసన్నిధికి వెళ్ళాను. అక్కడ ఒకానొక బ్రాహ్మణుడు తాను రచించిన శ్లోకం చదివాడు. రాజు దాని అర్థం సంస్కృత భాషలో వివరించాడు. అందరూ సంతోషించారు. కుమారస్వామి ఏ విధంగా ప్రసన్నుడైనాడో చెప్పమని రాజు సర్వవర్మను వినయపూర్వకంగా అడిగాడు. అతడు ఇలా చెప్పాడు. స్వామి ప్రసన్నుడైన విధం, దేవా, ఇక్కడ నేను మౌనవ్రతం పూని నిరాహారుడినై బయలుదేరాను. తీవ్ర తపస్సు వల్ల మార్గంలో మూర్ఛపోయాను. చేతిలో బల్లెం పట్టుకున్న మహానుభావుడు కనపడి, వత్స, లే, నీ అభిష్టం నెరవేరుతుంది అని అభయమిచ్చాడు. ఆ మాటలకు నేను మూర్ఛ నుంచి తేరుకుని ఆకలి దప్పికలు పోయి హాయిగా లేచాను. క్రమేణా కుమారస్వామి ఆలయానికి వెళ్ళి భక్తి పారవస్యంతో గర్భగుడిలో ప్రవేశించాను. స్వామి నాకు దర్శనం అనుగ్రహించినాడు. నా నోటి వెంట సరస్వతి నా శరీరంలో ప్రవేశించింది. స్వామి 6 నోళ్లతోనూ స్పష్టంగా సిద్ధోవర్ణ సమామ్నాయ అనే సూత్రం ఉచ్చరించాడు. నేను ఊరుకోలేక మానవ చాపల్యం చేత ఊహించి 2వ సూత్రం పలికాను. షణ్ముఖుడు నన్ను చూసి, ఓరి, నీవు 2వ సూత్రం ఉచ్చరించకుండా ఉంటే నీ శాస్త్రం పాణినీయ వ్యాకరణ శాస్త్రాన్ని అణగదొక్కి వేసేది. నీ చాపల్యం వల్ల ఇది స్వల్పతంత్రమై కాతంత్రము అనే పేరు పొందుతుంది. నా వాహనమైన నెమలి పేరిట దీనికి కాలాపము అని కూడా సంజ్ఞ ఉంటుంది అని నవీనమైన శబ్దశాస్త్రమును నాకు క్షణంలో అనుగ్రహించి, వత్స, నీ ప్రభువు వెనక జన్మలో ఋషి, భరద్వాజుని శిష్యుడు, మహాతపస్వి. అప్పుడు కృష్ణుడు అని పేరు. కృష్ణుడు ఒకానొక మునికన్యను చూసి మోహించాడు. ఆమెకు మోహం కలిగింది. ఋషులు శపించారు. వారిద్దరూ మానవ జన్మ ఎత్తారు. అతడే శాతవాహనుడు. ఆ మునికన్యకయే విష్ణుశక్తి కూతురు. నిన్ను చూసిన తరువాత నీ ఇష్టానుసారంగా రాజుకు సకల విద్యలు సంక్రమిస్తాయి. పూర్వజన్మ సంస్కారం వల్ల పుణ్యాత్ములకు ఉత్తమార్థాలు శ్రమ లేకుండానే ఈ జన్మలో లభిస్తాయి అని అంతర్ధానమైనాడు. గర్భగుడిలో నుంచి నేను యువతలకు వచ్చిన తరువాత ఆ గుడి అర్చకులు నాకు బియ్యం ఇచ్చినారు. నేను ప్రయాణంలో వండుకుంటూ ఉన్నా ఆ బియ్యం తరగనే లేదు. ఈ వృత్తాంతం విన్న తరువాత రాజు మాధ్యాహ్నిక స్నానం కోసం సభ చాలించి లేచాడు. నేను మౌనవ్రతం అవలంబించటం చేత రాజకార్యాలు ఏవీ చూడలేక తల వంచి రాజు వద్ద సెలవు తీసుకున్నాను. నేను రాజ్యం విడిచి వెళ్ళటం ఆయనకు ఎంత మాత్రమూ ఇష్టం లేకపోయినా 2 శిష్యులతో బయలుదేరి తపస్సు చేద్దామని వింధ్యవాసిని దేవి వద్దకు వచ్చాను. అమ్మవారు స్వప్నంలో కనపడి నీ వద్దకు వెళ్ళమని సెలవిచ్చింది. నీ కోసం ఈ ఘోరారణ్యంలో ప్రవేశించాను. దైవవశాత్తు ఒకానొక పుళిందుడు కనపడి నాకు బిడాడు చూపించాడు. దాని వెంట ఇక్కడికి వచ్చేసరికి పిశాచాలు కనపడ్డాయి. దూరం నుంచి వాళ్ల సంభాషణలు విని పైశాచీ భాష గ్రహించాను. ఈ భాష రావటం చేత మౌనం విడిచాను. నీవు ఉజ్జయినికి వెళ్ళినావని విని నీవు వచ్చే వరకు ఇక్కడనే నీ కోసం కనిపెట్టుకుని ఉన్నాను.
నిన్ను చూసి భూతభాషలో కుశల ప్రశ్న వెయ్యగానే నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఇది నా వృత్తాంతం అని గుణాఢ్యుడు ముగించగానే కాణభూతి ఇలా అన్నాడు. నీవు వచ్చినట్లు ఆ రాత్రే నాకు ఎలా తెలిసిందో చెబుతాను. భూతివర్మ అనే రాక్షసుడు నా మిత్రుడు. అతనికి దివ్యదృష్టి ఉన్నది. ఉజ్జయినిలో నా ఉద్యానవనానికి వెళ్ళి నా శాపాంతం ఎప్పుడు అని అతనిని అడిగాను. పగటివేళ తనకు శక్తి లేదని, రాత్రి దాకా ఆగమని భూతివర్మ అన్నాడు. రాత్రి కాగానే అక్కడ పరుగులెత్తుతున్న పిశాచుల సంతోషానికి కారణమేమిటని ప్రస్తావవశాన అడిగాను. పూర్వం మహేశ్వరుడు బ్రహ్మకు చెప్పిన విషయం నాకు చెప్పాడు. సూర్యప్రభావము వల్ల పగటివేళ యక్ష రాక్షస పిశాచులకు శక్తి లేదు. రాత్రివేళ వీళ్లకు పండుగ. దేవతలకు పూజలు జరగని ప్రదేశాలలో, బ్రాహ్మణులు ఉచితాచారాలు నిర్వర్తించని చోట, విధి విరుద్ధంగా భోజనాలు జరిగే తావులలో వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మాంసం తినని వాని దగ్గరికి, పతివ్రత దగ్గరికి, జ్ఞానుల జోలికి, సూర్యుల జోలికి వీళ్ళు వెళ్ళరు. ఇక వెళ్ళు. నీ శాపమోక్షానికి కారణభూతుడైన గుణాఢ్యుడు వచ్చి ఉన్నాడు అని భూతివర్మ చెప్పగా ఇక్కడికి వచ్చాను. పుష్పదంతుడు చెప్పిన కథ నీకు చెబుతాను. ఆయనకు పుష్పదంతుడని, నీకు మాల్యవంతుడని పేర్లు రావటానికి కారణం వినవలెనని కుతూహలం. పుష్పదంతునికి ఆ పేరు వచ్చిన కారణం. కాణభూతి కుతూహలం తీర్చటం కోసం గుణాఢ్యుడు ఈ ప్రకారం చెప్పాడు. గంగా తీరంలో బహుసువర్ణకం అనే అగ్రహారంలో గోవిందదత్తుడు అనే బ్రాహ్మణ విద్వాంసుడు ఉన్నాడు. అగ్నిదత్త అనే ఆయన భార్య మహాసాధ్వి. కాలక్రమేణా వారికి 5 కుమారులు కలిగారు. వారు మూర్ఖులు, అందగాళ్లమని వాళ్లకు గర్వం. ఒకనాడు వైశ్వానరుడు అనే అతిథి వారింటికి వచ్చి కుమారులకు నమస్కారం చేశాడు. వాళ్ళు ప్రతి నమస్కారం చేయకుండా నవ్వటం మొదలుపెట్టారు. వైశ్వానరునికి కోపం వచ్చి బయలుదేరాడు. గోవిందదత్తుడు అతన్ని ఆపి బతిమాలుకోగా, నీ కుమారులు పరమ మూర్ఖులు, పతితులు. మీ ఇంట్లో భోజనం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నాడు వైశ్వానరుడు. ఆ దుర్మార్గులను ఇక ఎన్నడూ ముట్టుకోను అని గోవిందదత్తు శపథం చేశాడు. అగ్నిదత్త కూడా అతిథిని చాలా బతిమాలింది. చివరకు వైశ్వానరుడు వారి ఆతిథ్యం స్వీకరించాడు. ఆయన పుత్రులలో దేవదత్తుడు అనేవాడు అదంతా చూసి పశ్చాత్తాపం పొంది తన జీవితం వ్యర్థమని ఎంచి విరక్తి పుట్టి బదరికాశ్రమానికి తపస్సు కోసం వెళ్ళాడు. కొంతకాలం ఆకులు అలములు తిని, కొంతకాలం ధూమం పీల్చి, చాలా కాలం మహేశ్వరుని గురించి తపస్సు చేశాడు. అతని ఉగ్ర తపస్సుకు మెచ్చి మహేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఈశ్వరునికి తాను అనుచరుడుగా ఉండేలాగా అనుగ్రహించవలసినదని అతడు వరం కోరుకున్నాడు. విద్యలు నేర్చుకో, భూలోకంలో భోగాలు అనుభవించు, తరువాత నీ కోరిక తీరుతుంది అని ఈశ్వరుడు వరం ఇచ్చాడు. పిమ్మట అతడు బయలుదేరి పాటలీపుత్రంలో వేదకుంభుడు అనే గురువు వద్ద యథావిధిగా విద్యాభ్యాసం చేయటం ప్రారంభించాడు. ఒకనాడు గురుపత్ని అతనిని వలచి బలవంతం చేసింది. దేవదత్తుడు పాటలీపుత్రం విడిచి ప్రతిష్టానపురం వెళ్ళి వృద్ధురాలైన భార్య ఉన్నటువంటి వేరొక గురువును ఆశ్రయించి విద్యలు అభ్యసించాడు. విద్వాంసుడు సుందరమూర్తి అయిన దేవదత్తుని ఆ నగర ప్రభువైన సుశర్మ కూతురు శ్రీదేవి ఒకనాడు చూడటం సంభవించింది. వాతాయనము దగ్గర ఉన్న శ్రీదేవిని అతడు చూశాడు. సరి, ఇద్దరికీ వలపు తలమునకలయ్యింది. అతనిని కిటికీ దగ్గరికి రమ్మని రాజకుమారి వేలితో సంజ్ఞ చేసింది. దేవదత్తుడు సమీపించగానే శ్రీదేవి దంతంతో పుష్పాల్ని ఎగజిమ్మింది. ఆ సంకేతానికి అర్థం తెలియక అతడు లోపల కుమిలిపోయి ఇంటికి వచ్చి నేల మీద దొర్లటం మొదలుపెట్టాడు. బుద్ధిమంతుడైనటువంటి ఆ గురువుగారు శిష్యుని యొక్క అవస్థను గ్రహించి ఉపాయంగా జరిగిన వృత్తాంతం సంపూర్ణంగా తెలుసుకున్నాడు. విని రాజకుమారి దంతంతో పుష్పాన్ని ఎగజిమ్మి సంకేత స్థానం సూచించింది. పుష్పదంతం అనే కోవెలలో నా కోసం ప్రతీక్షించు, ప్రస్తుతం వెళ్ళిపో అని ఆమె యొక్క అభిప్రాయం అని గురువుగారు వివరంగా చెప్పాడు. దేవదత్తుడు విచారం విడిచిపెట్టి దేవాలయానికి వెళ్ళాడు. రాజపుత్రిక అష్టమి వ్రతం అనే నెపంతో దేవదర్శనార్థం ఒంటరిగా గర్భగుడిలోకి వెళ్ళింది. ద్వారబంధం వెనకాలే నిలిచి ఉన్నటువంటి దేవదత్తుడు ముందుకు వచ్చి ఆమె కంఠాన్ని కౌగలించుకున్నాడు. నేను చేసిన సంజ్ఞను నీవెలా గ్రహించావు అని ఆమె ఆశ్చర్యపడింది. నాకు తెలియలేదు, మా గురువుగారు చెప్పారు అని దేవదత్తుడు చెప్పేసరికి శ్రీదేవి నన్ను విడిచిపెట్టు, నీవు రసికుడవు కావు అని చిరాకుతోనూ రహస్యం బయటపడుతుందనే భయంతోనూ త్వరగా వెళ్ళిపోయింది.
దేవదత్తునికి పంచశిఖుడు తోడ్పడుట. చేతికి దొరికి జారిపోయిన ప్రియురాలి కోసం దేవదత్తుడు చాలా మనవ్యధను చెంది ప్రాణత్యాగం చేయబోయాడు. పూర్వమే అతనికి వరం అనుగ్రహించిన మహేశ్వరుడు పంచశిఖుడు అనే ప్రమధుణ్ణి పిలిచి దేవదత్తునికి సహాయం చేయవలసినదిగా ఆజ్ఞ ఇచ్చాడు. పంచశిఖుడు వచ్చి దేవదత్తుని ఓదార్చి అతనికి స్త్రీ వేషం వేసి తాను వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి శ్రీదేవి తండ్రి అయిన సుశర్మ వద్దకు అతనిని తీసుకుని పోయి, దేవా, నా కుమారుడు దేశాంతరం వెళ్ళాడు. ఈ పిల్ల నా కోడలు. ఈమెను నీ వద్ద ఉంచి కుమారుణ్ణి వెతకటానికి వెళ్తాను. అతడు దొరికిన తరువాత వచ్చి ఈమెను తీసుకుపోతాను. అంతవరకు ఈమెను నువ్వు సంరక్షించాలి అని విన్నవించాడు. అంగీకరించకపోతే కోపం వచ్చి బ్రాహ్మణుడు శపిస్తాడేమోనని భయపడి రాజు ఒప్పుకుని స్త్రీ వేషధారి అయిన దేవదత్తుని భద్రంగా ఉంచటం కోసం తన కుమార్తె ఉండేటటువంటి అంతఃపురానికే పంపాడు. పంచశిఖుడు వెళ్ళిపోయాడు. తరువాత దేవదత్తుడు తన ప్రియురాలి సమీపంలోనే నివసిస్తూ ఆమెకు విశ్వాసం బాగా కలిగేటట్లుగా చేసి ఒక రాత్రి ఏకాంత సమయంలో నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ఆమెకు కూడా ఆమోదం కలిగింది. ఉభయులకు గాంధర్వ వివాహం జరిగింది. ఆమె గర్భవతి అయిన తరువాత దేవదత్తుడు పంచశిఖుణ్ణి తలుచుకున్నాడు. అతడు వచ్చి ఎవరికీ తెలియకుండా అంతఃపురంలో నుంచి దేవదత్తుని తీసుకుని పోయి అతని స్త్రీ వేషం తీసివేసి తాను వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి అతన్ని వెంట పెట్టుకుని సుశర్మ సన్నిధికి వెళ్ళి, దేవా, ఇదిగో నా కుమారుడు దొరికాడు. ఇక్కడ ఇల్లట ముంచిన నా కోడలిని పంపించు అని అడిగాడు. అంతఃపురంలో విచారణ చేయగా ఆ యువతి రాత్రి కనపడకుండా ఎక్కడికో పోయిందని తెలిసి రాజు బ్రాహ్మణ శాపానికి భయపడి మంత్రులతో ఆలోచన చేశాడు. శిబి చక్రవర్తి కథ. రాజు అమాత్యులతో, ఆర్యులారా, ఇతడు సామాన్య బ్రాహ్మణుడు కాడు, ఎవరో దేవుడని తోస్తోంది. నన్ను పరీక్షించటానికి ఈ రూపంలో వచ్చాడు. ఇటువంటి సంఘటనలు పూర్వకాలంలో కూడా జరిగి ఉన్నాయి. శిబి మహారాజు అందరినీ రక్షిస్తూ దయా దాన ధర్మాలకు చాలా ప్రసిద్ధి చెందినవాడు. ఆయనను పరీక్షించటానికి ఇంద్రుడు డేగరూపం ధరించి పావురం రూపం దాల్చిన యమధర్మరాజును తరుముకుంటూ శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. పావురం భయభ్రాంతమై శిబి చక్రవర్తి ఒడిలో దూరింది. డేగ మనుష్యవాక్కుతో, మహాప్రభు, నాకు చాలా ఆకలిగా ఉన్నది. ఈ పావురం నాకు ఆహారం. దీనిని విడిచిపెట్టు. విడవకపోతే నా ప్రాణాలు ఇప్పుడే పోతాయి. నీకు పాపం చుట్టుకుంటుంది అని చెప్పింది. ఈ పావురం నన్ను శరణు చొచ్చింది. దీనిని విడవటానికి వీలు లేదు. దీనికి సరి అయిన మాంసం నీకు ఇస్తాను అన్నాడు చక్రవర్తి. అయితే నీ మాంసమే నాకు కావాలి అన్నది డేగ. శిబి అంగీకరించి తన మాంసం కోసి త్రాసులో ఎంత వేసినా పావురం వైపే మొగ్గుగా ఉన్నది. చక్రవర్తి తన శరీరం యావత్తు కాటాలో వేయించి తూచవలసిందన్నాడు. అప్పుడు ఆకాశవాణి శిబి చక్రవర్తిని మెచ్చుకుని హర్షధ్వనులు చేసింది. ఇంద్రుడు, యముడు సంతుష్టులై పక్షిరూపాలు విడిచిపెట్టి నిజరూపాలతో ప్రత్యక్షమై శిబికి వజ్రదేహము, వరాలు ఇచ్చి అంతర్ధానమైనారు. అలాగే నన్ను పరీక్షించటానికి ఎవరో ఈయన వచ్చాడు అని చెప్పాడు. సుశర్మ మంత్రులతో ఇలా నెమ్మదిగా అని బ్రాహ్మణునితో బహిరంగంగా, ఆర్య, ముందు నాకు అభయం ఇయ్యాలి. నీ కోడలిని గత రాత్రి ఎవరో అపహరించుకుపోయారు. రాత్రింబగళ్ళు మేము కనిపెట్టి ఉన్నా మీ కోడలు అదృశ్యమయ్యింది అని విన్నవించాడు. బ్రాహ్మణుడు మొదట కోపించి క్రమంగా శాంతించి చివరకు, రాజా, నా కుమారునకు నీ కుమార్తెను ఇవ్వు అన్నాడు. బ్రాహ్మణ శాపానికి వెరచి సుశర్మ తన కుమార్తె శ్రీదేవిని దేవదత్తునికి ఇచ్చి వివాహం చేసి అల్లుణ్ణి తన వద్దనే ఉంచుకున్నాడు. పంచశిఖుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. దేవదత్తునికి బహిరంగంగా ప్రియురాలు లభ్యమయ్యింది. పురుష సంతానం లేని మామగారి సంపద యావత్తు అతనికే దక్కింది. శ్రీదేవికి కలిగిన కుమారునికి రాజ్యమిచ్చి సుశర్మ తపస్సు నిమిత్తం వనానికి వెళ్ళాడు. కాలక్రమేణా దేవదత్తుడు కుమారుని అభివృద్ధి చూసి ఆనందించి భార్యతో కూడా తపోవనానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఈశ్వరారాధన చేసి శివానుగ్రహం వలన మానవదేహం విడిచి మళ్ళీ ప్రమథగణంలో చేరాడు. తన ప్రియురాలు దంతంతో పుష్పాన్ని ఎగజిమ్మిన సంజ్ఞ చేసిన గ్రహించకపోవటం చేత అతనికి ప్రమథగణంలో పుష్పదంతుడు అనే పేరు వచ్చింది. అతని భార్య జయ అనే పేరుతో పార్వతీదేవికి ప్రతీహారి అయినది. అతనికి పుష్పదంతుడనే పేరు రావటానికి ఇది సంగతి అని కాణభూతి ఆ వివరమంతా గుణాఢ్యునికి చెప్పాడు. కథాసరిత్సాగరం 5వ భాగం సమాప్తం. తరువాయి కథను
6వ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.